హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ మసాలా కర్రీ తయారీ విధానం చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో ఒక్కసారి నచ్చితే ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి కొబ్బరి, నువ్వులు, జీలకర్ర, పల్లీలు ఇవన్నీ దోరగా వేయించుకొని ఇట్లా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇందులోనే కొంచెం ఉల్లిగడ్డ ఇట్లా ఆయిల్లో కొంచెం వేయింపి కొంచెం రెడ్ కలర్ వచ్చేలాగా వేయిన తర్వాత ఆనియన్స్ ఇట్లా మిక్స్ పట్టుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి. అవి పేస్ట్ లాగా చేసుకునే లోపు మనం కడాయిలో నూనె వేసుకొని దొండకాయలు వేసుకుంటే మగ్గిపోతాయి అన్నమాట. మూత పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి, మంచిగా మగ్గిపోతాయి. ఆ దొండకాయలు మగ్గిన తర్వాత పక్కకు తీసుకొని ఆ కడాయిలోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక చిన్న సైజ్ ఆనియన్ వేసుకోండి. ఆనియన్ కొంచెమే వేసుకోండి, ఎక్కువ పట్టదు. మనం ఆల్రెడీ మిక్సీలో పట్టాం కదా కొబ్బరి, నువ్వులు, ధనియాలు, పల్లీలు. అవి మిక్సీలో కొంచెం ఉల్లిగడ్డ ఇట్లా పేస్ట్ చేసి వేసాం కాబట్టి కొంచెం సరిపోతుంది. మనం పేస్ట్ చేసింది మొత్తం ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్ మొత్తం వేసి కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. కొంచెం చిన్న మంట మీద చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మాడిపోయే ఛాన్సులు ఉంటాయి కాబట్టి చిన్న మంట మీద చేసుకుంటే కొంచెం మంచిగా మగ్గుతుంది. పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి అనమాట. పల్లీలోది అవంతా పచ్చివాసన పోవాలి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనకు టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసుకొని ఎవరికి కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, అట్లా చూసుకొని ఉప్పు కారం వేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే మనకు టేస్ట్కి సరిపడా చింతపండు రసం వేసుకోండి. ఆ క్లిప్ అనేది నాకు మిస్ అయింది. ఓకేనా, ఎవరికి పులుపుకు సరిపడా అంత చింతపండు రసం వేసుకోండి. ఆ చింతపండు రసం కొద్దిగా సేపు మసిలిన తర్వాత మనం దొండకాయలు వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా, నూనెలో వేయించి ఆ దొండకాయలు వేసి కలుపుకోండి. కొద్దిగా సేపు అయితే మూత పెట్టి ఉడికించండి. ఉడికిన తర్వాత వీళ్ళ దగ్గరకు అయితే వస్తుంది. ఇంకొక 2-3 నిమిషాలు ఉంటే దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడ్డానికి ఎంత బాగుందో కదా. ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, ఇట్లా ఆయిల్ మొత్తం పైనకి తేలి పైన రెడ్ కలరు ఆయిల్ రాగానే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంతమందికి అయ్యిందా లేదా అని డౌట్ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాను. పైన లేయరు ఆయిల్ రెడ్గా ఉందనుకోండి, కర్రీ అయిపోయినట్టే. ఇక ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలో. నచ్చితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.